బ్రేకింగ్ న్యూస్ ఇవాళ మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ నేతల కీలక సమావేశం జరగబోతుంది. 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ నేతల అరెస్టులు, సూపర్ 6 పథకాల అమలుతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ గుంటూరు నుండి అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ఇవాళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరగబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత సమావేశం అనేది ప్రారంభమైందనే విధంగా చెప్పచ్చు. జగన్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలంతా కూడా హాజరయ్యారు. అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నటువంటి నేపథ్యంలో వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి విస్తృతంగా కూడా తీసుకువెళ్లాలనేటటువంటి అంశంపైన ఈరోజు చర్చ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు అనేక నియోజకవర్గాల్లో కానీ కార్యకర్తలపైన జరుగుతున్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా సమావేశంలో చర్చించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి జరిగిన వివాదం ఏదైతే ఉందో దానిపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో జరిగేటటువంటి అంశాలకు సంబంధించిన దానిపైన, అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు సాగాలంటే కంపల్సరిగా ఆంక్షలు కొనసాగించేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించిన దానిపైన కూడా చర్చించనున్నారు. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలకు సంబంధించి నిరసనలు తెలపాలనే విధంగా కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వరుసగా అంశాల వారీగా సూపర్ 6కి సంబంధించి కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన విడతల వారీగా కూడా నిరసన ప్రదర్శనలు కూడా చేయాలనే విధంగా కూడా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన దానిపైన కూడా రానున్న రోజుల్లో ఈ నిరసన ప్రదర్శనలో డైరెక్ట్గా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానిపైన కూడా ఈరోజు సమావేశంలో అయితే ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఏడాది పాలనకు సంబంధించినటువంటి అంశాలపైన అయితే ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు పార్టీకి సంబంధించి అనేక ప్రాంతాల్లో కూడా కొంత కోఆర్డినేషన్కి సంబంధించినటువంటి అంశాలు, అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా కోఆర్డినేషన్ మిస్ అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ సంబంధించి కోఆర్డినేషన్కి సంబంధించిన దానిపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నియోజకవర్గాల వారీగా సంబంధించినటువంటి అంశాల్లో కార్యకర్తలకు సంబంధించి కేసుల అంశాల్లో కానీ వాళ్ళ పైన పడుతున్నటువంటి అంశాలకు సంబంధించి భరోసా కల్పించే విధంగా కూడా పార్టీకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి కంపల్సరీగా అధినేతకు సంబంధించినటువంటి అనేక ఫీడ్బ్యాక్ కూడా తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశంలో అనేక కీలకమైనటువంటి అంశాలపైన చర్చించేటటువంటి అవకాశం